Hi friends, how are you? See, in our series of IPE Board of Intermediate Examination Physics Junior Intermediate, we have completed successfully part 1, part 2, part 3, that is Unit 1, Unit 2, Unit 3 of Intermediate Physics new syllabus, that is Units and Dimensions, Motion in a Plane, Motion in a Straight Line and Motion in a Plane. Now in today's topic, we will be going to 4th unit, that is Laws of Motion. Okay na? 4th unit to manaki laws of motion. This is our 4th unit లేదా 4th టాపిక్ ఇన్ అవర్ న్యూ సిలబస్. ఓకేనా? సో ఒకసారి మనకి దీంట్లో వెళ్ళినట్టుగైతే మనకి మెయిన్ పాయింట్స్ ఏంటంటే దట్ ఈస్ రిగార్డింగ్ ఇనర్షియా. ఫస్ట్ పాయింట్ రిగార్డింగ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద లాస్ ఆఫ్ మోషన్, న్యూటన్స్ లాస్. అసలు ఇనర్షియా అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు నో వాట్ ఈస్ మెంట్ బై ఇనర్షియా. See, we all know inertia is related to first law only actually, but అయినప్పటికీ ఒకసారి inertia అంటే ఏంటంటే మనం చెప్పుకుందాం. Inertia means it is a property of a body due to which it remains in the state of rest or state of uniform motion along a straight line. అంటే if any body is at rest position, unless and until if you act external force, the body will remain at rest only. అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఫస్ట్ లా. సో ఇనర్షియాలో మళ్ళీ మనకి we are having 3 types of inertias. మీకు అర్థమవుతుందా? ఇనర్షియాలో అట్ రెస్ట్, ఇనర్షియా మోషన్ డ్యూ టు మోషన్ అండ్ ఇనర్షియా డ్యూ టు డైరెక్షన్. మీకు అర్థమవుతున్న పాయింట్. వెరీ ఫస్ట్ పాయింట్ ఇనర్షియాలో అసలు ఇనర్షియా అంటే ఏంటి? ఏదైనా వస్తువు మీద అన్లెస్ అండ్ అంటిల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ యాక్టెడ్ ద బాడీ విల్ బి అట్ రెస్ట్ ఆర్ ఇన్ యూనిఫామ్ మోషన్. ఓకే, సో ఇనర్షియాలో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి: రెస్ట్, మోషన్, డైరెక్షన్. ఒకసారి దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం, దాని తర్వాత న్యూటన్స్ లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ లా, సెకండ్ లా అండ్ థర్డ్ లా. ఇనర్షియా ఆఫ్ రెస్ట్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇన్ నేచర్ వీ హ్యావ్ సో మెనీ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బస్ ఈజ్ ఎట్ రెస్ట్ పొజిషన్. ఒక బస్సు కానీ ఒక వ్యాన్ కానీ రెస్ట్లో ఉంది. ఆ బస్సు లోపల ప్యాసింజర్స్ కూర్చున్నారు. సో వెన్ ద బస్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్ టు మూవ్, ఇమీడియట్లీ ద ప్యాసింజర్స్ ఇన్సైడ్ విల్ గో బ్యాక్ సైడ్ in the opposite direction of the motion. So that is due to the inertia of rest. Best example. Inertia of rest and ఏంటంటే, suppose some people are inside the bus or van or whatever thing. If the bus is about to start in forward direction, people will go in backward direction. That is due to inertia of rest. In the same fashion, motion. If the same bus is moving, the people inside bus are also inside the bus. They are also moving along with the bus. If suddenly brakes are applied, bus brakes apply చేసినప్పుడు all the people will go forward and they fall. ఓకే, అదవుతుంది మీకు. ఫీట్ ఎలాగా బస్సులో టచ్లో ఉంటుంది, కానీ బాడీ అప్పర్ పార్ట్ ముందుకు వెళ్ళి పడుతుంది అనమాట. దిస్ ఈజ్ డ్యూ టు ద ఇనర్షియా ఆఫ్ మోషన్. మీకు అర్థమవుతుందా? వెన్ బ్రేక్స్ ఆర్ అప్లైడ్, పీపుల్ విల్ ఫాల్ ఫార్వర్డ్ వెన్ ద బస్ ఈజ్ గోయింగ్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్. దట్ ఈస్ సెకండ్ ఎగ్జాంపుల్. సెకండ్ వన్ డ్యూ టు ఇనర్షియా. లాస్ట్ వన్ డైరెక్షన్. ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ ఏం లేదండి, ఇది కూడా మనకి నేచర్లోనే. సపోజ్ వెన్ ద బస్ ఈజ్ టేకింగ్ ఎ టర్నింగ్ ఎట్ ద కార్నర్స్ ఆఫ్ ద రోడ్, ఐదర్ లెఫ్ట్ టర్న్ ఆర్ రైట్ టర్న్. కార్నర్స్ దగ్గర టర్నింగ్ ఇలా తీసుకుంటున్నప్పుడు, ఈ టర్న్ కానీ లెఫ్ట్ టర్న్ కానీ రైట్ టర్న్ తీసుకున్నప్పుడు, ద పర్సన్ ఇన్సైడ్ విల్ లీన్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద రొటేషన్. అంటే సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ ఇన్ ద కార్నర్ లెఫ్ట్ టర్న్, పీపుల్ విల్ గో ఆపోజిట్ రైట్, will lean right side. Suppose if the bus is taking a right corner turn, the audience, the people inside will go opposite left side అనమాట. ఇది మనకి ఇనర్షియా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అంటే కార్నర్ ద టర్నింగ్ అవుతున్నప్పుడు లెఫ్ట్ టర్నింగ్ అయితే రైట్ సైడ్ మనం లీన్ అవుతాం, రైట్ టర్న్ అయితే లెఫ్ట్ సైడ్ లీన్ అవుతాం. ఇవన్నీ మనకి నేచర్లో మనకి ఎగ్జాంపుల్స్ అన్నమాట. దిస్ ఇస్ అబౌట్ ఇనర్షియా. నౌ లెట్ us ఫాస్ట్లీ గో టు ద న్యూటన్స్ లాస్. అది ఫస్ట్ లా. ఓకేనా? నోట్ చేసుకోండి, ఇనర్షియా ఆఫ్ రైట్. నౌ లెట్ us గో టు ద ఫస్ట్ లా, న్యూటన్స్ ఫస్ట్ లా. వెరీ వెరీ ఫేమస్ అండి, న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. న్యూటన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్, థియరిటికల్ ఫిజిక్స్, సర్ ఐజాక్ న్యూటన్, అండ్
ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్ ఈజ్ నోన్ యాజ్ ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఓకేనా? సో ఫస్ట్ లా ఏంటంటే మళ్ళీ ఇది ఇనర్షియా గురించి మాట్లాడచ్చు. ఫస్ట్ లా ఈజ్ నథింగ్ బట్ అగైన్ ఇట్ ఈస్ టెల్లింగ్ అబౌట్ ఇనర్షియా ఆఫ్ ద బాడీ. అంటే సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎనీ బాడీ, ఎనీ బ్లాక్ which is resting on the ground, okay na? Now suppose on this block if any external force is acted, unless and until the body will be at rest only. అర్థమవుతుంది మీకు? దీని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ పంచి, ఇంటర్నల్ ఫోర్స్ మే బి సో మచ్, బట్ ఇంటర్నల్ ఫోర్స్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మూవింగ్ ఆఫ్ ద బాడీ. ఓకే, అకార్డింగ్ టు న్యూటన్స్ ఫస్ట్లో ఏం చెప్తానండి, స్టేట్మెంట్ ఇంపార్టెంట్ అండి, 1 మార్క్ వస్తుంది. 9 into 1 1 మార్క్స్లో రావచ్చు. ఎవ్రీ బాడీ కంటిన్యూస్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఎవ్రీ బాడీ కంటిన్యూస్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ అన్లెస్ అండ్ అంటిల్ an external force is acted upon it. అర్థమవుతుందా మీకు మీనింగు? ఈ బాడీ ఎంతవరకు ఇక్కడ ఉంటుందంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ దాని మీద యాక్ట్ చేసినంత వరకు, అర్థమవుతుందా? యాక్ట్ చేసినంత వరకు ఆ బాడీ రెస్ట్లోనే ఉంటుంది. మళ్ళీ ఇంకా నెక్స్ట్ కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి, అవి తర్వాత ఫ్రిక్షన్లోకి వచ్చినప్పుడు ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. అంటే అప్లై చేసిన ఫోర్స్కి బాడీ మూవ్ అవుతుందా, అన్ని ఫోర్సెస్కి, అది కూడా మళ్ళీ మనకి ఫ్రిక్షన్ అనే మాట వస్తుంది. సో ఇక్కడ ఫ్రిక్షన్ గురించి మనం మాట్లాడవద్దు, జస్ట్ విల్ గివ్ ద స్టేట్మెంట్. అన్లెస్ అండ్ అంటిల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ యాక్టెడ్ అపాన్ ఎ బాడీ, ద బాడీ విల్ బి రిమైనింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్. ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అయినంత వరకు రెస్ట్లోనే ఉంటుంది లేదా యూనిఫామ్ మోషన్. దట్ ఈస్ ద ఫస్ట్ లా ఆర్ ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ న్యూటన్స్ ఫస్ట్ లా. Every body continues from the state of rest or state of uniform motion unless and until an external force is acted. It can be applied for any body, anywhere. Okay na? So that's the first law, please. And it is related to inertia of the body. First law is related to inertia. Clear? Any doubt? Right. Now let us go to the after explaining first law, సెకండ్ లాకి వెళ్ళిపోదామండి. బికాస్ ఓన్లీ స్టేట్మెంట్స్ మన 1 మార్క్లో అట్లా అడుగుతాడు ఇవి. ఓకేనా? లెట్ us డైరెక్ట్లీ గో ఇన్ టు ద సెకండ్ లా ప్లీజ్. న్యూటన్ సెకండ్ లా. ఎగ్జాంపుల్స్ యూ కెన్ టేక్ ఎనీథింగ్. సెకండ్ లా, న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఫేమస్ అండి. నౌ ఇన్ దిస్ ఈక్వేషన్ న్యూటన్ సెకండ్ లా, F is equal to ma అనే వెరీ ఫేమస్ ఈక్వేషన్ ఉంది. నౌ ఐల్ డెరైవ్ దట్ వన్, దట్ విల్ బి కమింగ్ ఫర్ 4 మార్క్స్. ఓకేనా? సో అది కూడా మీకు చెప్తాను. ముందు స్టేట్మెంట్ చెప్దాం. సెకండ్లో ఏం చెప్తారంటే చూడండి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎఫ్ ఎక్స్టర్నల్. ప్లీజ్, దిస్ ఈస్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్ గివెన్ బై సర్ ఐజాక్ న్యూటన్ ఇన్ హిస్ సెకండ్ లా. అండ్ ఇట్ ఈస్ డిఫైనింగ్ ఫోర్స్. ఇట్ ఈస్ డిఫైనింగ్ వాట్ టైప్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్. పరిమాణం గురించి చెప్తుంది, బలం యొక్క పరిమాణం. బికాజ్ ఇక్కడ చూడండి స్టేట్మెంట్ సెకండ్లో ఏం చెప్తున్నాడు, రేట్ ఆఫ్ డెల్టా పి అంటే ఏంటి, చేంజ్ ఇన్ వాట్ ఈస్ డెల్టా పి. ఓకేనా? P2 మైనస్ P1 లేదా P ఫైనల్ మైనస్ P ఇనిషియల్. ఇక్కడ P అంటే మొమెంటమ్, మాస్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ ద బాడీ. ఓకే, డెల్టా టీ స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్టర్నల్ ఫోర్స్. ఎంత ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంటే చేంజ్ ఇన్ మొమెంటమ్ అంత ఫాస్ట్గా ఉంటుంది. ఎంత స్మాల్ మ్యాగ్నిట్యూడ్ ఫోర్స్ ఉంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ తక్కువగా ఉంటుంది. ఇది స్టేట్మెంట్ అనమాట. క్లియర్? సో ఎగ్జామినేషన్లో 1 మార్క్ వచ్చినప్పుడు మీరు ఈజీగా రాసుకోవాలి. ఇది అర్థమవుతుంది కదా. వాట్ ఈస్ స్టేట్మెంట్, స్టేట్ సెకండ్ లా ఆఫ్ న్యూటన్ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ అ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎఫ్ ఎక్స్టర్నల్ అండ్ ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. అర్థమవుతుంది మీకు? అది కూడా అండర్లైన్ పాయింట్. ఫోర్స్ ఎటువైపు అయితే పనిచేస్తుందో ఆ డైరెక్షన్లోనే బాడీ మూవ్ అవ్వాలి, ఆపోజిట్లో మూవ్ అవడానికి వీలు లేదు. ఓకే, సో దట్ ఈస్ ద సెకండ్ లా. మరి మనం డెరివేషన్ చేద్దాం, దీనికి సెకండ్ లాకి చేద్దాం. అండ్ ఆల్సో ఐమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ రిఫరింగ్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ అండి. సెకండ్ లా ఈజ్ రిఫరింగ్ టు, ఎందుకంటే మోషన్లో ఉంది కదా, ఇట్ ఈస్ టెలింగ్ అబౌట్ ఫోర్స్, వాట్ టైప్ ఆఫ్ ఫోర్స్ యాక్టింగ్. ఫస్ట్ లా ఇట్ ఈస్ టెలింగ్ అబౌట్ ఇనర్షియా ఆఫ్ ద బాడీ. ఓకేనా? నౌ ఐ విల్ గివ్ ద డెరివేషన్ ప్లీజ్. రాసుకోండి, 4 మార్క్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఐపీఈలో. డెరివేషన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఇది. సెకండ్లో అడుగుతాడు డెరైవ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఓకేనా? సో దానికోసం మనం ఏం చేస్తామంటే, ఇదిగోండి ఇదే బాడీ తీసుకుంది ఇక్కడ. లెట్ ఎ బాడీ హ్యావింగ్ ఎ మాస్ ఎం. ఓకేనా?
mass of the body is m. Let some force is acted upon it, external force F. This is the ground level. Okay na? Now statements అన్ని క్లియర్గా రాసుకోవాలండి మీరు డెరివేషన్ చేసినప్పుడు. లెట్ ద బాడీ హ్యావింగ్ a mass that is equal to small m, and the force, let the external force, let the external force acting on the body is equal to bf. Okay na? And let thereby మనకి ఇక్కడ ఏంటి ఇనిషియల్ మొమెంటం ఫైనల్ మొమెంటం కాదు, ఇనిషియల్ మొమెంటం p initial is equal to mass of the body into let the initial velocity be u. ఆల్రెడీ కైనమాటిక్స్ చదువుకున్నాం. let the initial velocity be initial momentum mu, final momentum pf m into v, after a time interval dt let the velocity be v. Okay na? Now according to the statement ఏం చెప్పాము, delta p by delta t అంటే చేంజ్ ఇన్ మొమెంటం ప్లీజ్ రాస్తున్నాను. చేంజ్ ఇన్ మొమెంటం, ద్రవ్య వేగం అంటారు తెలుగులో, మొమెంటం ఈజ్ ఈక్వల్ టు డెల్టా పి, దట్ ఎంప్లాయిస్ పి ఫైనల్ మైనస్ పి ఇనిషియల్. రాస్తున్నారా మీరు? నోట్ చేసుకోండి. ఐ రబ్ ద టాప్ పోర్షన్. ఓకేనా? రైట్, ఇక్కడ రాస్తాను. చేంజ్ ఇన్ మొమెంటం ఐ రైట్ హియర్ ప్లీజ్. P final అంటే m into v minus P initial m into u, change delta t. This is a change in momentum. Okay, so rate of change of momentum is directly proportional to external force. So F proportional to delta p, that is mv minus mu by delta t. This is a statement. Now taking common and removing the proportionality, introducing constant k, you will have v minus u by delta t or t and d. Delta t or t you can take, anything, nothing. Delta t means small interval of time. T means time. So this constant is found to be 1. I told you in the units and dimensions, constants are always found in the laboratory. Okay. So F is equal to 1 into this thing, m v minus u by t. And in before chapter, motion in a two-dimensional, okay, and also in kinematics already studied about this one, v minus u. Since v minus u by t లేదా delta t is equal to acceleration చెప్పుకున్నాం కదా, rate of change of velocity, acceleration. Therefore f is equal to m into a. అయిపోయింది derivation. That's all. 4 marks IP. Okay na? So derive the equation f is equal to, I mean, in this fashion you have to derive. క్లియర్గా 1 by 1 స్టెప్ బై స్టెప్ వేసుకెళ్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకేనా? వేర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్, ఎం ఈజ్ ఈక్వల్ టు మాస్, ఏ ఇంటూ యాక్సలరేషన్, ఏ ఈజ్ ఈక్వల్ టు. ఇక్కడ మళ్ళీ కొన్ని చాలా జాగ్రత్తలు పాటించాలి, అది కూడా మీకు చెప్తాను. యూనిట్ సిస్టమ్స్, ఇక్కడ ఎంకేస్ యూనిట్స్ ఎలా వేయాలి, తర్వాత దాని ద్వారా న్యూటన్ అంటే ఎలా డెఫినేషన్, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్తుంది. చూడండి చెప్పేస్తున్నాను ఇది. ఐఎమ్ రబ్బింగ్ దిస్ వన్. రైట్, నౌ సీ హియర్. నౌ వి ఆల్రెడీ గాట్ ద ఈక్వేషన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అని వచ్చింది మనకి. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్, చాలామంది చెప్పరు ఇవి. ఓకేనా? నేను మీకోసం చెప్తున్నాను, క్లియర్గా నోట్ చేసుకోండి. డెఫినేషన్స్ వస్తాయి ఇక్కడ. చూడండి, మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ వచ్చింది కదా, ఇది డెరివేషన్ ఇక్కడతో అయిపోయింది డెరివేషన్. అయితే ఇప్పుడు దీనికి యూనిట్స్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంకేస్ యూనిట్స్ ఇద్దాం. ఎంకేస్ యూనిట్ మాస్కి ఎంకేస్లో ఏం చెప్పాను, ఎంకే, ఎం స్టాండ్స్ ఫర్ వాట్, మీటర్స్, కే కిలోగ్రామ్స్. సో కిలోగ్రామ్స్ ఇస్ ద యూనిట్. సో ఇక్కడ పెడదాం, కిలోగ్రామ్ అంటే 1 kg. అలాగే యాక్సలరేషన్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ఓకేనా? సో యూనిట్స్ ఏంటి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేషన్ పెట్టదా ఇక్కడ. సో 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు వాట్, ఎఫ్. అంటే ఫోర్స్కి ఎంకే స్టూడెంట్ మనం తీసుకున్నట్టుగా అయితే ఇన్ జనరల్ 1 kg ఇంటూ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కానీ ఆఫ్టర్ ద ఎంట్రీ ఆఫ్ న్యూటన్, దట్ ఈస్ ఎస్ఐ సిస్టమ్ ఇంటర్నేషనల్, ఏం జరిగింది, 1 kg ఇంటూ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని 1 న్యూటన్ అన్నారు. అండ్ దిస్ ఈజ్ ఫాలోయింగ్ ద సిస్టమ్ ఇంటర్నేషనల్ లేదా ఇంటర్నేషనల్ డి సిస్టమ్.
ఇంటర్నేషనల్ యూనిట్స్ కూడా చెప్పవచ్చు. దిస్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద గ్రేట్ సైంటిస్ట్ అనమాట. అందుకే 1 kg into 1 meter per second square is treated as 1 Newton. అదవుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎగ్జామినేషన్ కూడా అవుతుంటాడు. 1 kg into meter per second square is equal to 1 Newton. అదేవిధంగా మీరు దీన్ని సీజెస్లో మార్చాలనుకోండి, న్యూటన్ బదులు డైన్ వస్తుంది, మీటర్ బదులు సెంటీమీటర్ వస్తుంది, టైమ్ యాజ్ ఇట్ ఈజ్. సో 1 dyne 1 centimeter per second square is equal to what? సారీ కేజీ కదా, సారీ కేజీ బదులు గ్రామ్ వస్తుందండి, ప్లీజ్ ఐఎమ్ సారీ. సో ఇక్కడ మాస్ గ్రాము, 1 gram ప్లీజ్, 1 gram ఇంటూ 1 centimeter per second square. సో ఇది సీజియస్ యూనిట్ దేనికి? ఫోర్స్కి. సేమ్ అదే ఫోర్స్కి ఎంకేస్ మన ఏం రాసాం? కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ రాసాం. సీజియస్ అంటే సెంటీమీటర్ గ్రామ్స్. సో గ్రామ్స్ సెంటీమీటర్ పర్ సెకండ్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 dyne ప్లీజ్. పరీక్షలు ఇది కూడా అడుగుతున్నాండి అప్పుడప్పుడు. సీజియస్ యూనిట్ అంటే 1 gram into 1 centimeter per second square is equal to dash 1 dyne. సీజియస్ యూనిట్ ఆఫ్ సేమ్ ఫోర్స్. అదేవిధంగా ఎంకేస్ యూనిట్ ఆఫ్ సేమ్ ఫోర్స్ 1 kg meter per second square is equal to 1 Newton. And it is also called SI unit. అదే మీకు ముందే చెప్పాను ఫస్ట్ చాప్టర్ చెప్తున్నప్పుడు. SI unit and MKS unit are one and the same. Only thing is we are getting scientist names in SI unit, System International, System D International. Okay, clear now? So this is about the story of second law of Newton. అంతేకాకుండా పరీక్షల్లో ఒక్కోసారి 1 మార్క్కి వాళ్ళు ఎలా కూడా మీకు కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఎలాగంటే డిఫైన్ 1 Newton ప్లీజ్. ఎగ్జామ్లో డిఫైన్ 1 Newton అడుగుతాడు, లేదా డిఫైన్ 1 dyne అడగవచ్చు. ఎలా చెప్తారు మీరు? డిఫైన్ 1 dyne వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, బిట్ క్వశ్చన్స్ ఇవన్నీ. అప్పుడు ఏం చేస్తారు? ఇది కూడా 1 Newton ఎప్పుడైంది మీకు? ఇప్పుడు చూడండి, వెన్ 1 Newton అయింది when the body mass is 1 kilogram and the acceleration produced in that body is 1 meter per second square, then only అది 1 Newton అయింది. సో ఎగ్జామినేషన్లో ఇఫ్ దే ఆస్క్ యూ డిఫైన్ 1 Newton మీన్స్ న్యూటన్ అనేది ఎవరు? ఇట్ ఈస్ సైంటిస్ట్ నేమ్, బట్ ఇట్ ఈస్ ఎంకేస్ యూనిట్ ఆఫ్ ఫోర్స్. దేర్ ఫోర్ 1 Newton ఈజ్ దట్ ఫోర్స్. జాగ్రత్త వినండి, 1 Newton ఈజ్ దట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎ బాడీ. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ డౌన్ 1 Newton is that force acting on a body on a body which produce an acceleration of how much? ఇక్కడ చూడండి, 1 meter per second square. ఇది డెఫినేషన్ అయిపోయింది. చూడండి 1 మార్క్ వచ్చింది కదా. So what is 1 Newton? 1 Newton is that force acting on a body. Okay? Body ఎలాంటి బాడీ అది కూడా రాయాలి మళ్ళీ. On a body having mass 1 kilogram please. చూసారు ఇక్కడ స్కిప్ అయ్యాం మనం. It is that force acting on a body. ఎలాంటి బాడీ? Having a mass of 1 kg. Okay, mass of ఇక్కడ రాస్తున్నాను. Having a mass of, ఓకేనా, బాడీ having a mass of 1 kg. కంప్లీట్ చేయాలి డెఫినేషన్, లేకపోతే మార్కులు పోతాయి. సో 1 Newton is that force acting on a body having a mass of 1 kg producing an acceleration of 1 meter per second square. ఇదే విషయంలో డైన్ అంటే అనుకోండి, వాట్ ఈస్ 1 dyne డెఫినేషన్. అగైన్ డైన్ ఈజ్ వాట్? ఇట్స్ a series unit of force. సో డైన్ ఈజ్ దట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ. సేమ్ డెఫినేషన్ ఏం మారదు. దట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎ బాడీ ఇక్కడ మారుతుంది. హ్యావింగ్ ఎ మాస్ ఆఫ్ ఎంత? 1 gram. ఇది ఒకటే మారుతుంది. తర్వాత ఇక్కడ ప్రొడ్యూసింగ్ అన్ యాక్సిలరేషన్ ఎంత? 1 meter బదులు 1 centimeter per second square. అయిపోయింది కదా డెఫినేషన్ చూడండి. సో ఇన్ దిస్ ఫ్యాషన్ యూ హవ్ టు డిఫైన్ 1 Newton అండ్ 1 dyne. అర్థమవుతుంది కదా. సో ఈజీలీ యూ కెన్ స్కోర్ మార్క్స్. యూనిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో మీరు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. అర్థమవుతుందా? అదేవిధంగా ఒక్కోసారి మీకు ఇవి కూడా అడుగుతుంటాడు. చూడండి, కేజీ ఫోర్స్ అంటాడు, ఒక్కోసారి కేజీ వెయిట్ అంటాడు. చూడండి, ఒక్కోసారి 1 kg వెయిట్ అంటాడు. 1 kg వెయిట్ ఈజ్ ఈక్వల్ డాష్ న్యూటన్స్ అంటాడు. ఒక్కోసారి ఇస్తాడు 1 kg వెయిట్ అని, 1 gram వెయిట్ అని. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో 1 kg వెయిట్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఏంటవుతుంది? దీన్ని మనం న్యూటన్స్లో కన్వర్ట్ చేయాలంటే అసలు జీ వాల్యూ ఎంత అని ముందు తెలుసుకోవాలి. జీ వాల్యూ 9.8 లేదా యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 10 meter per second square. ముందు చెక్ చేసుకోవాలి కిందన, వాడు ఇస్తాడు కిందన వాల్యూ.
దిల్ బి గివింగ్ ఐదర్ జీ వాల్యూ ఇఫ్ ఇట్ ఇస్ 9.8 ఇక్కడ వాల్యూ మారుతుంది. ఇప్పుడు ఇస్ 10 meter per second square వాల్యూ అగైన్ చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ 1 kg ఫోర్స్ అని అంటాడు. యాక్చువల్ 1 kg ఫోర్స్ వెయిట్ అంటాడు, బికాస్ నేను ఎందుకంటే డైరెక్ట్ రాస్తాను 1 kg ఫోర్స్, 1 kg ఫోర్స్, బికాస్ ఫోర్స్ ఇస్ వెక్టార్ కదా, ఫోర్స్ అంటే అగైన్ వెక్టార్. సో 1 kg ఫోర్స్ అన్న వెయిట్ అన్న ఒకటే. సో 1 kg ఫోర్స్ అంటే ఇక్కడ ఏంటి, 1 kg ఫోర్స్ అంటే ఇది మాస్ అనమాట. సో వాట్ ఈస్ ఫోర్స్, వాట్ ఈస్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ వెయిట్ అగైన్, దట్ ఈస్ ఈక్వల్ టు MA ఆర్ mg. సో అక్కడ మాస్ ఎంత ఇచ్చాడు 1 kg, 1 kg ఇంటూ జీ, జీ వాల్యూ ఎంత 9.8 అని ఇచ్చాడు అనుకోండి వాడు, ఇక్కడ 9.8 అని రాయండి, 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అప్పుడు ఎంత అని చూడండి, 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఎంత చూడండి, 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఎంత చూడండి, ఇక్కడ రాసా ఇందాక 1 న్యూటన్. సో 1 న్యూటన్ ఇంటూ 9.8 ఎంత అవుతుంది, 9.8 న్యూటన్స్. సపోజ్ ఇఫ్ ఈస్ గివింగ్ జీ వాల్యూ టేక్ 9.8, సపోజ్ ఒక 10 తీసుకోమని అనుకోండి, అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది, 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే 1 న్యూటన్, 1 న్యూటన్ ఇంటూ 10 దట్ ఈస్ ఈక్వల్ టు 10 అవుతుంది. అప్పుడు చూడండి ఇక్కడ రాస్తున్నాను, ఇంటూ 10 అనుకోండి, 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇదేమో మొత్తం ఎంత, ఈ వాల్యూ ఎంత అని 1 న్యూటన్, 1 న్యూటన్ ఇంటూ 10 దట్ ఈస్ ఈక్వల్ టు 10 న్యూటన్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఒకసారి ఎగ్జామినేషన్ రావచ్చు. యూ హ్యావ్ టు రైట్ వెరీ క్లియర్లీ. సో 1 kg ఫోర్స్ అని అనొచ్చు, ఫోర్స్ ఈజ్ వెక్టర్ క్వాంటిటీ, ఆల్సో ఇట్స్ ఆల్సో వెయిట్. సో 1 kg ఫోర్స్ లేదా 2 kg ఫోర్స్, 3 kg ఫోర్స్ అని అనుకో, హౌ మెనీ న్యూటన్స్ అడిగాడు అనుకోండి, అప్పుడు మీరు ఎలా కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ కిలోగ్రామ్ అనేది మాస్ అనమాట ఎం కేసులో, అదవుతుందా. సో దేర్ ఫోర్ మాస్ లేదా F ఈజ్ ఈక్వల్ టు W ఈజ్ ఈక్వల్ టు వెయిట్ కాబట్టి mg కాబట్టి దట్ ఇంటూ దట్ వాల్యూ జీ వాల్యూ, ఓకేనా. సో 1 ఇంటూ 9.8, 9.8 ఇస్తే ఒక 10 అంటే 1 ఇంటూ 10 అనమాట. సో 10 న్యూటన్స్ లేదా 9.8 న్యూటన్స్ ఇస్ ద 1 kg ఫోర్స్. అలాగే 2 అంటే అనుకోండి, 2 kg ఫోర్స్, దాన్ని మల్టిప్లై చేసుకోవడం, 2 kg ఫోర్స్ 2 ఇంటూ మళ్ళీ సేమ్ m ఇంటూ, అంటే ఇక్కడ మాస్ ఎంత ఇచ్చాడు, 2 కిలోగ్రామ్స్ ఇచ్చాడు. సో 2 కిలోగ్రామ్స్ ఇంటూ అగైన్ 9.8 అయితే 9.8, 10 అయితే 10, ఓకేనా. సో ఇందాక ఒకటికేమో 9.8 వచ్చింది, 2 అయితే ఇంటూ 2 టైమ్స్ 19.6, 2 అయితే 16, 1 2 అయితే 19, 19.6 అవుతుంది. సో చాలా జాగ్రత్త చేయాలి అక్కడ. ఇక్కడ 2 kg అనేది మాస్ అనమాట, మాస్ m ఇంటూ జీలో మాస్. సో 2 kg 2 ఇంటూ 9.8 తీసుకోమని 9.10 అయితే 10, వాళ్ళు 10 అనుకోండి, 2 ఇంటూ 10 20 న్యూటన్స్ అవుతుంది. అదవుతుందా మీకు. సో ఇవి చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాలి. అండ్ దట్ ఈస్ సెకండ్ లా స్టోరీ అండి, డెఫినేషన్, డెరివేషన్ అండ్ ఆల్సో ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ 1 న్యూటన్ అండ్ 1 డైన్. కేజీ ఫోర్స్ కూడా చెప్పాను కదా, వాల్యూ ఇన్ని న్యూటన్స్ అనేది. సో ఆ విధంగా మీరు క్లియర్గా రాసుకోవాలి. ఎగ్జామినేషన్లో బిట్ క్వశ్చన్స్ వస్తాయి ఇవి, ఈ మార్క్స్ మీరు పోగొట్టుకోకూడదు లాస్ ఆఫ్ మోషన్లో, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ లా అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటము. తర్వాత ఇదే సెకండ్ లాలో మనకి ఒక వీలైతే ఒక ప్రాబ్లం మనం చేయడానికి ట్రై చేద్దాం. ఇదే సెకండ్ లాలో మనం ఒక ప్రాబ్లము చేయడానికి ట్రై చేద్దాం. స్టార్ట్ చేద్దామా, రాసుకోండి క్వశ్చన్. సెకండ్ లాలో ఒక మంచి క్వశ్చన్ ఇచ్చాడు మీకోసం, రాయండి. టెక్స్ట్ బుక్ దేది, ఏ బుల్లెట్, ఎగ్జామినేషన్లో ఇవి కూడా వస్తున్నాయి. బుల్లెట్ ఆఫ్ మాస్, ఏ బుల్లెట్ ఆఫ్ మాస్ 0.04 kilograms moving with a speed, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, with a speed of 90 meters per second please, enters a wooden block, enters a heavy wooden block, enters a heavy wooden block and is stopped after a distance please, after a distance అంటే కొంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, ఓకేనా. డ్రాగ్ అయ్యి డిస్టెన్స్ ఆఫ్ 60 cm, 60 centimeters. What is the average resistive force? What is the average resistive? నోట్ చేసుకోండి ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, మీ టెక్స్ట్ బుక్లోదే. రెసిస్టివ్ ఫోర్స్ ఎగ్జర్టెడ్, that means given, exerted by the block అంటే బ్లాక్ ఎంత అడ్డింది ఫోర్స్, by the block on the bullet,
ఆన్ ద బుల్లెట్. చూడండి ఈ ప్రాబ్లం ఎలా చేయాలో ఆన్ ద బుల్లెట్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఈ మధ్యకాలం ఐపీలో ఎక్కువ అడుగుతున్నాడండి, చాలా జాగ్రత్త మనం చేయాలి. చూడండి ఒకసారి ఫస్ట్ చిన్నది, ఒకవేళ మీకు కావాలనుకుంటే నీట్గా డయాగ్రామ్ కూడా వేసుకోండి ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఓకేనా? సో దిస్ ఈజ్ అ రైఫిల్, అందులోంచి బుల్లెట్ వచ్చింది బయటికి. ఓకేనా? సో ఇట్ ఈస్ ఫైర్డ్. ఇక్కడ వుడెన్ బ్లాక్ ఉంది, బ్లాక్, ఇది వుడెన్ బ్లాక్. సో ఈ బ్లాక్లోకి ఇది వెళ్ళి ఎంత దూరం ట్రావెల్ అయింది, కొంచెం దూరం ట్రావెల్ అయిన తర్వాత ఆగింది అనమాట. ఓకేనా? ఎంత? 60 సెంటీమీటర్స్. అదొక పాయింట్ మీకు. బ్లాక్ లోపల ఫ్లైర్ చేశారు, వుడెన్ బ్లాక్లోకి లోపల వెళ్ళి 60 సెంటీమీటర్ ట్రావెల్ అయిన తర్వాత అప్పుడు ఆగింది అనమాట. చూడండి, ఆఫ్టర్ ట్రావెలింగ్ 60. వాట్ ఈస్ ద యావరేజ్ రెసిస్టివ్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద బ్లాక్? అంటే ఈ బ్లాక్ ఎంత ఫోర్స్ అప్లై చేసింది ఎవరి మీద? ఈ బుల్లెట్ మీద. ఓకేనా? సో ఇది చేయాలంటే ముందు మనం ఒకసారి వెనక్కి వెళ్దాం. నెక్స్ట్ మా పాత చాప్టర్కి కైనమాటిక్ ఈక్వేషన్స్ మనం చదవాం కదా. మోషన్ అనే ప్లేన్లోని చదవం మ్యాక్సిమం. ఓకేనా? అదేంటంటే కైనమాటిక్ ఈక్వేషన్ v² - u² = 2as కైనమాటిక్ ఈక్వేషన్. ఇది తీసుకున్నట్టుగైతే బుల్లెట్ ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చాడు u ఎంత చూడండి, 90 మీటర్స్ పర్ సెకండ్. సో ఇది ఇనిషియల్ వెలాసిటీ వెళ్ళి లోపలికి వెళ్ళి ఆగిపోయింది కదా, ఫైనల్ ఎక్కడో ఆగిపోయింది కదా. సో ఫైనల్ వెలాసిటీ ఎంత? 0. సో ఆఫ్టర్ ట్రావెలింగ్ 60 ఇట్ ఈస్ స్టాప్డ్ బై ద వుడెన్ బ్లాక్. సో ఫైనల్ వెలాసిటీ ఇక్కడ ఎంత? v = 0. ఇనిషియల్ వెలాసిటీ is given. Displacement s is also given 60 centimeters. Let us convert into mks 10⁻⁻², because 60/100 కాబట్టి mks లో మార్చేది మీటర్స్లో స్టాండర్డ్ యూనిట్. యాక్సిలరేషన్ మనకు తెలియదు, కడదాం. సో ఇక్కడ పెట్టిన వాల్యూస్ 0² - u, that is 90² = 2 into a into that is 60 into 10⁻⁻². సో ఇది 0 కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ బయట ఉందండో. సో 90 into 90, మైనస్ బయట ఉంది, అర్థమవుతుంది మీకు. లోపల స్క్వేర్ 90 into 90. దీని కింద తీసుకొచ్చేద్దాం. 2 into 60 into 10⁻⁻². దిస్ ఈజ్ యువర్ యాక్సిలరేషన్. అర్థమవుతుంది మీకు. ప్లీజ్ కాపీ ఇట్. నౌ యూ సాల్వ్ ఇట్. మైనస్ బయట ఉంది, 90 into 90 హోల్ బై ఇది చూడండి 2 into 60, 10⁻⁻² పైకి తీసుకెళ్ళిపోతున్నాను, అప్పుడు 100 అయిపోతుంది. అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ. మీరు ఆశ్చర్యపడవచ్చు, సార్ మైనస్ వచ్చింది ఏంటి? మైనస్ వస్తుంది ఇక్కడ, రిటార్డేషన్ నెగిటివ్. ఎందుకంటే బ్లాక్ లోపలికి 60 సెంటీమీటర్స్ లోపల వెళ్ళిన తర్వాత ఆగింది కాబట్టి దేర్ విల్ బి రిటార్డింగ్ యాక్సిలరేషన్. ఓకేనా? ఉంటుంది కాబట్టి తర్వాత బ్లాక్ కూడా రెసిస్ట్ చేస్తుంది దాన్ని ఆపడానికి కోసం. సో యూ విల్ బి హ్యావింగ్ రిటార్డేషన్, నెగిటివ్ యాక్సిలరేషన్, రిటార్డేషన్. దిస్ ఆల్సో కాల్డ్ as నెగిటివ్ యాక్సిలరేషన్. అర్థమవుతుంది మీకు? రైట్. సో ఇది వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేద్దామండి. 0 0 2 1s are 50s are 2 3s are 2 25s are 3 1s are 3 3s are. సో జాగ్రత్త చూస్తుంటే ఎంత అయింది మనకి? ఇదేమో 9 3s are 27 into 25 into 10. ఓకేనా? సో ఇది మల్టిప్లై చేయండి. మీకు 5 7s are 25తో మల్టిప్లై చేద్దాం. 25 into 7, 7 5 35, 5 3 70 14 175. సో 5 17 ఇక్కడ వేద్దాం. 25 2s are 50, 6 7 675. ఇక్కడ 0 ఒకటి ఉంది, 0 వేసేద్దాం. సో ఈ వాల్యూ మీకు ఏంటి? నెగిటివ్ వాల్యూ వచ్చింది. అంటే యూ గాట్ నెగిటివ్ యాక్సలరేషన్, రిటార్డేషన్. ఎంత? -6750 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు వాడు అడిగింది ఏంటి? యావరేజ్ రెసిస్టివ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బ్లాక్. సో ఫోర్స్ అంటే ఏంటి? న్యూటన్ సెకండ్లో ఎప్పుడే డెరైవ్ చేసిన F = m × a. నోట్ చేస్తారు, ఇది చెప్పేస్తున్నాను. రైట్. సో రెసిస్టివ్ ఫోర్స్ మనకు కావాలి కాబట్టి, సో రెసిస్టివ్ ఫోర్స్ ఏంటి? అపోజింగ్ ఫోర్స్ అన్నమాట. ఆల్రెడీ మనకి ఏమొచ్చింది? యాక్చువల్గా ఎంత వచ్చిందండి? -6750 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. రెసిస్టింగ్ ఫోర్స్ ఏంటి? ఆపోజిట్ ఫోర్స్. సో ఏదైతే మనకి ఆ వాల్యూ వచ్చింది F = m × a, సెకండ్లో పెట్టింది
దేర్ ఫర్ మాస్ ఆల్రెడీ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 0.04 kgs ఇంటూ యాక్సిలరేషన్, దట్ ఈస్ -6750. సో ఇది మీరు మల్టిప్లై చేసుకుంటే చూడండి, 0 4 5 20, 0 2 4 7 28 20 30 0 3 4 6 24 25 20 27 పెట్టి 1 2 1 2 సున్నాలు తీసేయండి. సో ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ మైనస్ వచ్చింది, -270 ఏంటి న్యూటన్స్ SI యూనిట్స్ ఎఫ్. కానీ వాడు అడుగుతుంది అపోజింగ్ ఫోర్స్, అంటే బ్లాక్ ఏ డైరెక్షన్ ఈ డైరెక్షన్ చూడండి, బుల్లెట్ ఎలా వస్తుంది ఈ డైరెక్షన్లో, ఈ డైరెక్షన్లో అపోజ్ చేస్తుంది, అంటే మైనస్ ఆఫ్ దిస్ థింగ్. సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 270 న్యూటన్స్. ఇది ఆన్సర్. అంటే మైనస్ ఆఫ్ దిస్ థింగ్, అంటే ఆల్రెడీ మీకు ఫోర్స్ -270 వచ్చింది, కానీ అపోజింగ్ ఫోర్స్ అనేది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి దీనికి మైనస్ చేయండి, అప్పుడు ఏమవుతుంది ఇది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో 270 newtons is the resistive force offered by the block on the bullet అండి. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, 270 newtons. ఓకేనా, దట్స్ ఆల్. అండ్ ఇన్ దిస్ డైరెక్షన్ ప్లీజ్, ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద బుల్లెట్. నోట్ చేసుకుని నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇది ఎగ్జామినేషన్ క్వశ్చన్ అండి, సో టేక్ కేర్, జాగ్రత్తగా చేయండి. రైట్, నెక్స్ట్ వన్ అండి, విల్ గో టు ద సెకండ్ లా అయిపోయింది కదా, విల్ గో టు థర్డ్ లా. ఈ చాప్టర్ కూడా చాలా ఈజీ అండి, వెరీ వెరీ ఈజీ చాప్టర్. మీరు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే కాన్సెప్ట్ ఫిజిక్స్ ఏంటంటే కాన్సెప్ట్ వస్తేనే చేయగలరు. మీరు డోంట్ నో ద కాన్సెప్ట్, యూ కాంట్ ఈవెన్ ఆన్సర్ ఏ సింగిల్ క్వశ్చన్ ప్లీజ్. సో ట్రై టు లెర్న్ కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దట్ ఈస్ ద స్టాండర్డ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ లెట్ us go to the before going into third law, let us define one more term, that is impulse. ఓకే, ఇంపల్స్ కూడా మీకు డిఫైన్ చేస్తాను. దీన్ని తెలుగులో ప్రచోదనం అంటారు, ఇంపల్స్. ఇవన్నీ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అండి. ఇంపల్స్ జనరల్గా ఇంపల్స్ని ఐతో మనం ఇండికేట్ చేస్తాం. దీని మ్యాథమెటికల్ ఫార్ములా F × T. సో డెఫినేషన్ ఏంటి, ఇంపల్స్ అంటే ఏమి లేదండి, ఇట్ ఈస్ ఏ లార్జర్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ ఫర్ షార్టర్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకేనా, లార్జర్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ ఫర్ షార్టర్ పీరియడ్ ఆఫ్ టైం. సో దీన్ని జాగ్రత్త చూసినట్టుగా యూనిట్స్, ఫోర్స్కి ఏంటి ఎంకేస్ న్యూటన్స్, టైంకి సెకండ్స్. సో దిస్ ఈజ్ ద ఎంకేస్ యూనిట్ అండి, ఎంకేస్ యూనిట్. అలాగే సీజిఎస్ కావాలనుకోండి, ఫోర్స్కి డైన్స్ కదా, సో డైన్స్ ఇంటూ టైం ఏమో సెకండ్స్. సో ఇదేమో సీజిఎస్ యూనిట్. ఎప్పుడైనా ఎగ్జామినేషన్లో మీకు అడుగుతారు, అందుకే అన్నీ చెప్తున్నాను మీకు. సీజిఎస్ సెంటీమీటర్స్ గ్రామ్స్ సెకండ్స్ యూనిట్, సీజిఎస్ యూనిట్. సో ఎంకేస్ ఏమో న్యూటన్స్ ఇంటూ సెకండ్, సీజిఎస్ ఏమో డైన్ ఇంటూ సెకండ్. అయితే మీరు ఇక్కడ ఒక చిన్న విషయం గమనించండి, నోట్ చేశారు కదా, చెప్పేస్తున్నాను. రైట్, ఇదే ఇంపల్స్ ఈక్వేషన్ ఉంది కదా, ఇదే ఇంపల్స్ ఈక్వేషన్ నేను ఎలా మారుస్తానో చూడండి వేరే విధంగా. చూడండి, I = F × T కదా, ఫోర్స్ అంటే ఏంటి, న్యూటన్ సెకండ్ లా ప్రకారంగా FA కదా, సో ఇంటూ T ఇక్కడ రాస్తాను. సిన్స్ F is equal to MA from Newton second law, therefore I is equal to M. What is A again? Rate of change of velocity, V minus U by T. So A place law V minus U by T into T. T cancel అయిపోయింది, ఏమొచ్చింది I? M into V అంటే MV minus MU. What is MU? Final momentum. What is MU? Initial momentum. And that is equal to I. So this is nothing but what again? Delta P. Change in momentum. అర్థమైందా? సో ఆల్మోస్ట్ అగైన్ మళ్ళీ న్యూటన్ సెకండ్ లాగే వచ్చాం మనం, ఇటు తిరిగి. ఓకేనా? సో చేంజ్ ఇన్ మొమెంటమ్, ఫైనల్ మొమెంటమ్ మైనస్ ఇనిషియల్ మొమెంటమ్ ఈజ్ నథింగ్ బట్ ఇంపల్స్. ఓకేనా? సో ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా మనం ఒక చిన్న ప్రాబ్లం ఉంది, అది కూడా చేసేద్దాం, బుక్ ప్రాబ్లం. దాని తర్వాత థర్డ్ లాకి వెళ్ళిపోతాం. వెరీ ఈజీ, నోట్ చేసుకోండి క్వశ్చన్. ఇది అయిపోయిందా? వెరీ గుడ్. రైట్ డౌన్ అ ప్రాబ్లం రిగార్డింగ్ దిస్ వన్ న్యూమరికల్. చూడండి, ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చాడు, చాలా జాగ్రత్త చేయాలి. ఏ బ్యాట్స్మెన్ హిట్స్ బ్యాట్, ఏ బ్యాట్స్మెన్ న్యూమరికల్ అండి, ఏ బ్యాట్స్మెన్ hits back a ball straight in the direction
of the bowler without changing, please, without changing its initial speed, please, without changing its initial speed of 12 meter per second. ఈ ప్రాబ్లం మీకు నేను చెప్తాను ఎలా చేయాలండి, ఓకేనా. ఇక్కడ గివెన్ మాస్ ఆఫ్ ద బాల్ ఇచ్చాడు 0.15 kilograms, ఓకేనా. డిటర్మైన్ ది ఇంపల్స్ ఇంపార్టెడ్ టు ద బాల్, assume linear motion, that means straight line, ఓకేనా. ఇక్కడ ఏం అడిగాడు, find the impulse, okay, imparted, that means given to the ball, impulse imparted to the ball అండి, assuming linear motion అంటే straight line, not oblique అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎగ్జామ్స్లో వస్తున్నాయండి. సొల్యూషన్ చూద్దాం. వెరీ ఈజీలీ యూ కెన్ డూ ఇట్. సొల్యూషన్, ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే స్ట్రైట్గా వెళ్ళిందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది బాల్ ఇలా వచ్చింది, మళ్ళీ ఇలా వెళ్ళింది అనమాట బాల్, అర్థమవుతుందా. సో బాల్ ఇలా వచ్చింది, బ్యాట్స్మెన్ ఇలా కొట్టాడు బాల్, మళ్ళీ వెనక్కి కొట్టాడు అనమాట, అర్థమవుతుందా, ఓకేనా. ఇలా వచ్చింది, ఇలా వెళ్ళింది, వచ్చింది, మళ్ళీ అదే డైరెక్షన్లో వెళ్ళింది, అర్థమవుతుంది మీకు. లేదా ఇలా వేసుకోండి చేయడం, ఇదొక డైరెక్షను, ఇదొక డైరెక్షన్. ఎస్యూమింగ్ లీనియర్ అన్నాడు అంటే ఆబ్లిక్ కాదు, స్ట్రైట్గా వెళ్ళింది అనడం. సో ఇలాంటి లెక్కలు మీరు ఏం చేయాలంటే సైన్ కన్వెన్షన్ ఫాలో అవ్వాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సైన్ కన్వెన్షన్ ఏంటంటే జాగ్రత్త చూసుకోండి, ఇది యాక్సిస్ కదా జామెట్రీలో, ఎక్స్ వై, ఎక్స్ డాష్ వై డాష్, ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఐ క్యాప్, ఇది నెగిటివ్ యాక్సిస్ మైనస్ ఐ క్యాప్, ఇది వై యాక్సిస్ పాజిటివ్, ఇది నెగిటివ్. ఇంకా జెడ్ యాక్సిస్ కూడా కావాలంటే ఒకవేళ 3 డైమెన్షన్లో ఇది కే క్యాప్ పాజిటివ్, ఇదేమో జెడ్ డాష్ మైనస్ కే క్యాప్ వెక్టార్ ఫామ్లో. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకంటే ఈ ప్రాబ్లం సైన్ కన్వెన్షన్ చేయబోతే తప్పు చేసేస్తాం మనం. సో సైన్ కన్వెన్షన్ ఏంటి చూడండి, దిస్ డైరెక్షన్ ఐఎమ్ టేకింగ్ యాజ్ పాజిటివ్, దిస్ డైరెక్షన్ ఐఎమ్ టేకింగ్ పాజిటివ్, అండ్ దిస్ డైరెక్షన్ ఐ టేక్ నెగిటివ్. ఇది చాలా ఇంపార్టెంట్. సో దిస్ వన్ త్రూ అవుట్ దిస్ చాప్టర్ అండ్ ఫాలో, ఈ చాప్టర్ అంతా ఫాలో అవుతాను, అర్థమవుతుందా. సో మరి ఇక్కడ అప్లై చేద్దామా. వాడు ఏమడిగాడు, ఇంపల్స్ అడిగాడు. ఇంపల్స్ ఫార్ములా ఇందాక ఏం కనిపెట్టాం, ఐ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ లేదా ఎంవి మైనస్ ఎంయు. సో ఎం కామన్ తీద్దాం, వి మైనస్ యు. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ వి. వి అంటే ఎవరు, ఫైనల్ వెలాసిటీ. ఫైనల్ అంటే ఏంటి, బాల్ మళ్ళీ వెనక్కి వస్తుంది, బ్యాట్కి తగిలి వెనక్కి, ఓకేనా. వెనక్కి అంటే ఇలా వెళ్ళింది, ఈ డైరెక్షన్ పాజిటివ్, ఈ డైరెక్షన్. సో ఈ డైరెక్షన్ అంటే ఏంటి, మైనస్. సో వి మైనస్ ప్లస్ ఇక్కడ ఏంటి, ఇనీషియల్ స్పీడ్ చేంజ్ అవుతుంది చూడండి, ద డైరెక్షన్ ఆఫ్ ద బౌలర్ వితౌట్ చేంజింగ్ ద ఇనీషియల్ స్పీడ్. సో స్పీడ్ కాన్స్టెంట్ అంటే ఇక్కడ వాట్ ఎవర్ యూ ఇస్ దేర్, యూ ఓన్లీ, అంటే ఇక్కడ వి కూడా యుఏ, ఫైనల్ వెలాసిటీ. సో ఇక్కడ ప్లే డైరెక్షన్ ఏంటి, ఈ ఆపోజిట్ డైరెక్షన్ కూడా మైనస్ యూ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ, సేమ్ డైరెక్షన్ ఇవ్వండి పాజిటివ్. సో యూ, అర్థమైంది ఈ పాయింట్. బాల్ ఇలా వెళ్ళింది, సో ఈ డైరెక్షన్ పాజిటివ్, మళ్ళీ సేమ్ అదే డైరెక్షన్లో లీనియర్గా వచ్చింది స్ట్రైట్గా. సో ఈ డైరెక్షన్ ఆపోజిట్ ఎక్స్ యాక్సిస్, సో మైనస్, అందుకే వీని మైనస్ యూ, ఇదేమో యాజ్ ఇట్ ఈస్ మైనస్ ఆఫ్ ప్లస్ యూ తీసుకున్నాం. చూసుకోండి ఇక్కడ ఏంటంటే ప్లస్ యూ మైనస్ ఆఫ్ ప్లస్ యూ. సో ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ మైనస్, దేర్ ఫోర్ కన్వెన్షన్ సైన్ ప్లస్. సో ఎం ఆల్రెడీ ఇచ్చారు కదా వాల్యూ, ఎంత ఇచ్చాడు, మాస్ 0.15 kgs ఇంటూ మైనస్ యూ మైనస్ 2u. దేర్ ఫోర్ దీన్ని 15/100 రాస్తాను, kgs ఇంటూ మైనస్ బయట తీసుకొస్తున్నాను 2 ఇంటూ యూ ఎంత ఇనిషియల్ స్పీడ్, ఇదిగోండి 12 మీటర్స్ పర్ సెకండ్, ఓకేనా. సో ఇది క్యాన్సిలేషన్ చేస్తే 5 3s 5 20s 2 1s 2 10s, ఇది ఎంత అంటే 12 3s 36/10 అంటే ఎంత 3.6.
ఇంపల్స్ యూనిట్ ఏం చెప్పాను నేను, న్యూటన్ సెకండ్స్. చెక్ చేసుకోండి. సో ఆన్సర్ ఈజ్ 3.6 ప్లీజ్. ఎస్, 3.6. సో దిస్ ఈజ్ ద ఇంపల్స్ ఇంపార్టెడ్ టు ద బాల్. అర్థమవుతుందా లెక్క? సో ఇక్కడ మీరు డౌట్ రావు సార్, మైనస్లో వచ్చింది, మైనస్లో వస్తుంది చూడండి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు సార్, ఇక్కడ మైనస్ వచ్చింది, -3.6 న్యూటన్ సెకండ్ అంటే అర్థం ఏంటి, ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చింది. ఏంటి ఇక్కడ చూడండి, -2m అంటే ఆపోజిట్ ఎటువైపు అయితే వెళ్ళిందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చింది. సో ఆన్సర్ ఇస్ 3.6 న్యూటన్ సెకండ్, ఆపోజిట్ డైరెక్షన్. ఎందుకంటే మీకు బాల్ వెళ్ళింది ఒక డైరెక్షన్లో, వచ్చింది ఇంకో డైరెక్షన్ లీనియర్గా, అంటే ఇట్ మే బి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. ఓకేనా? సో చాలా జాగ్రత్తగా మీరు ఇవి లెక్కలు చేయాలి. వెక్టార్స్ యూజ్ చేస్తే ఇంకా బాగా వస్తుంది అనమాట, తప్పు చేయలేరు. సో ఆన్సర్ మీకు మైనస్ వచ్చింది, కంగారు పడకండి. -3.6 న్యూటన్ సెకండ్ మీన్స్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ది ఇనీషియల్ వన్. ఇనీషియల్ ఎక్స్ యాక్సిస్ వైపు అయితే ఆపోజిట్ ఎక్స్ యాక్సిస్ లీనియర్ కాబట్టి, అంటే -i క్యాప్, నెగిటివ్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. ఓకేనా? బట్ ఆన్సర్ రాస్తున్నప్పుడు జాగ్రత్త రాయండి, 3.6 అని రాసుకోండి. -3.6 బట్ ఇన్ వాట్ డైరెక్షన్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి 3.6 న్యూటన్ సెకండ్. సో దట్ ఈస్ ద ఆన్సర్ అండి. ఈ లెక్కలు చాలా జాగ్రత్తగా మీరు చేసుకోవాలి. వెళ్దామా నెక్స్ట్ దానికి? రైట్. నౌ లెట్ us go to the third law of Newton. Very very important one. Fastly. Let us go to third law. Newton's third law. See, third law is very very famous. Okay? Newton's third law is very very famous. చాలా మందికి తెలుసు, బట్ దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా మనం ఇవ్వాలి. థర్డ్ లా ఆఫ్ న్యూటన్ ప్లీజ్. న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ఓకేనా? సో దిస్ ఎ వెరీ ఫేమస్ అండి, యూనివర్సల్ ఫినామినన్. ఏంటంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ every action there is an equal and opposite reaction. For every action there is an equal and opposite reaction. That means suppose this is the action on a one body, suppose this is F1, then this is the reaction another from the second body. This is first body, this is second body అనుకోండి. సో వెంటనే ఇది యాక్షన్ అయితే రియాక్షన్, ఇది సెకండ్ బాడీ, దిస్ రియాక్షన్. రియాక్షన్ ఎలా ఉంది, సేమ్ డైరెక్షన్ ఉందా? ఇందాక చెప్పాను సైన్ కన్నా, ఇది పాజిటివ్ అయితే ఇది నెగిటివ్. దేర్ ఫోర్ ఇది F2 అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది, F1 ఈజ్ ఈక్వల్ టు -F2. వెరీ వెరీ ఇంపార్టెంట్. వై? ఈ డైరెక్షన్ నేను పాజిటివ్ తీసుకున్నాను, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, దానికి ఆపోజిట్లో అనమాట. సో F1 ఈజ్ యాక్షన్, F2 ఈజ్ రియాక్షన్ కాబట్టి ఇట్ ఈస్ యాక్టింగ్ ఇన్ ఇది ఆపోజిట్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది కాబట్టి అందుకే మైనస్ తీసుకున్నాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూటన్స్ థర్డ్ లో యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్, అండ్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, అండ్ ఇట్ ఇస్ ఎ యూనివర్సల్ ఫినామినన్. ఎక్కడైనా ఇది అప్లై అవుతుంది. ఓకేనా? సో ఈ న్యూటన్స్ థర్డ్ లాని మనకి చాలా ఇంపార్టెంట్. ఇది మనకి రాసాను కదా, చెప్పేస్తున్నాను. Now regarding this one we have one derivation also, very very important. I'll derive for you. అది కూడా 4 marks. ఓకే, రైట్. ఓకే, అదేంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎ వాల్. సపోజ్ దిస్ ఇస్ ఎ వాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, జాగ్రత్త వినండి. ఫస్ట్ నేను ఇది నార్మల్ అండి, వాల్కి ఇది నార్మల్ అంటే ఇమాజినరీ లైన్ చూడండి. దిస్ ఇస్ నార్మల్, this is normal. Normal is always image. This is wall, this is normal, perpendicular. Now suppose ఇక్కడ మనకి ఒక బాల్ ఉందండి, it is going straight and again after hitting the wall again it is coming back. Let us say with same velocity, initial velocity and final velocity కూడా same u only. Initial కూడా uఏ, ఫైనల్ కూడా u. ఇది ఫస్ట్ కేస్ అండి. ముందు ఫస్ట్ కేసు చూద్దాం, తర్వాత సెకండ్ కేసు వెళ్దాం. డయాగ్రామ్ కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ కేస్ 1. ఓకే, దిస్ ఇస్ నార్మల్ NM. This is normal, please.
నార్మల్ మీన్స్ ఇమాజినరీ లైన్ విచ్ ఇస్ యాక్టింగ్ పర్పెండ్ టు ద బాల్. ఇప్పుడు ఈ సందర్భంలో మనకి ఇంపల్స్ ఎలా ఉంటుంది, ఓకే. అలాగే నెక్స్ట్ కేసు ఆబ్లిక్ ఇన్సిడెంట్స్, దాంట్లో ఎలా ఫస్ట్ ఈ కేసు మనం సాల్వ్ చేద్దాం. సొల్యూషన్. Now for this impulse, what is the formula I gave you before? Final momentum minus initial momentum. With the proper conventional signs, please. This direction is positive, this direction is negative. So m into v. V means final velocity. Adi kuda um now. But in opposite direction, therefore minus u minus u initial velocity positive plus u. సో మీకోసం క్లియర్గా రాస్తాను, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో ఐ ఈజ్ ఈక్వల్ ఎమ్ ఇంటూ మైనస్ యూ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ యూ. దేర్ ఫర్ ఎంత అయింది? దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్ మైనస్ టూ యూ ఇంటూ ఎమ్, 2m u. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంపల్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2mu అంటే అర్థం ఏంటి? వాట్ ఇస్ ది మీనింగ్ హియర్? -2. ఇక్కడ మైనస్ అర్థం ఏంటి? మైనస్ మీన్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద యాక్సిస్. Suppose if it is acting in x direction, I cap, positive x. So the return will be, the impact will be in opposite direction, minus అంటే x axis అయితే x axis ఆపోజిట్లో వస్తుంది. ఒకవేళ y axis అనుకో y axis ఆపోజిట్లో రావచ్చు, z axis అనుకో z కి ఆపోజిట్ ఎటైనా అవ్వచ్చు, బికాజ్ లీనియర్ కాబట్టి. x వైపు అయితే x కి ఆపోజిట్ మైనస్ i, y వైపు అయితే మైనస్ j, z వైపు అయితే మైనస్ k. సో దిస్ ఈస్ ద ఫార్ములా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇంపల్స్ యాక్టింగ్ లీనియర్లీ. మాస్ m is the mass and u is the initial speed. ఒకవేళ స్పీడ్ చేంజ్ అయింది అనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ వాల్యూ అవి వేసుకుంటారు. చేంజ్ అయిన వాల్యూ ఇక్కడ వేసుకుంటారు, మైనస్ ప్లస్ యూ ఇచ్చిన ఇనిషియల్ వాల్యూ వేసుకుంటారు. నోట్ చేస్తారా? రైట్. ఇప్పుడు నేను సెకండ్ కేస్ కోసం ఇది చెప్పేస్తున్నాను చూడండి, బికాజ్ ఇది కొంచెం పెద్దది డెరివేషన్ అండ్ రబ్ దిస్. నోట్ చేసుకోండి ఫస్ట్. రైట్. నౌ లెట్ us go to oblique incidents అండి. Oblique incidents. రైట్. This will be the last case in Newton's third law, and దాని తర్వాత మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ అండ్ ఈక్విలిబ్రియం ఫోర్స్ ఇంకా అయిపోతుంది అనమాట. సో ఆబ్లిక్ ఇన్సిడెంట్స్ అండి. ఆబ్లిక్ ఇన్సిడెంట్స్. ఆబ్లిక్ అంటే ఎలా ఉండొచ్చు? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వాల్ అండి, యాజ్ ఇట్ ఈస్గా. దిస్ ఈస్ ద వాల్. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, ఎవరికి అర్థం అవ్వకపోతే మళ్ళీ చెక్ చేసుకోండి ఇంకోసారి ఆన్ చేసి. దిస్ ఈజ్ వాల్ అండ్ అగైన్ ఇమాజినరీ లైన్ నార్మల్. దిస్ ఈజ్ నార్మల్ ఇమాజినరీ లైన్ విచ్ ఈస్ పెర్పెండ్ టు ద వాల్. ఇప్పుడు ఇందాక స్ట్రైట్గా వచ్చింది, ఇప్పుడు అలా కాదు, ఆబ్లిక్. సో దిస్ ఈజ్ హౌ ద బాల్ ఈస్ కమింగ్, హ్యావింగ్ మాస్ m. ఎలా ఉంది ఇక్కడ? చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకటి, if you take theta here with the normal, then you will get one formula. Suppose if you take the angle with the wall, then the formula will be different. రెండు కూడా మీకు ఇస్తాను, ఓకేనా? ఎగ్జామినేషన్లో మీకు కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఒకవేళ విత్ నార్మల్ ఇస్తే మీకు ఫార్ములా అలా వస్తుంది, విత్ వాల్, ఇది వాల్ అయితే అప్పుడు ఎంత అవుతుంది చెప్పగలరా? ఇది 90 degrees కదా టోటల్, 90 మైనస్ థీటా అవుతుంది ఇది యాంగిల్. Are you following here? Suppose if he is giving with wall, you can apply. I'll give the formula of the derivation. And then this is with the normal. So angle making with the normal. So again, coming back, ball, same mass. ఇక్కడ కూడా నేను రెండు కేసుల్లో కూడా సేమ్ వెలాసిటీ తీసుకుంటున్నాను, u అండ్ u. మీకు అర్థమవుతుందా? ఈ ఆబ్లిక్ ఇన్సిడెంట్స్లో కూడా ఏం చేస్తున్నాను నేను? ఐఎమ్ టేకింగ్ సేమ్ వాల్యూ. ఇక్కడ డెరివేషన్ కోసం ప్లేస్ లేదు కదా, అందుకోసం m. You can even change the values also. ఇక్కడ మాత్రం ఇనిషియల్ ఫైనల్ వెలాసిటీ సేమ్ u అనే తీసుకున్నాను. స్టార్ట్ చేద్దాం డెరివేషన్. రైట్. ఇది చాలా జాగ్రత్తగా అండి, ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అడుగుతాడు. చాలా జాగ్రత్తగా మనం న్యూమరికల్స్ కూడా చేయాలి. ఒకవేళ మీకు సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ గివింగ్ ఇన్సిడెంట్ యాంగిల్ విత్ ద నార్మల్, దెన్ వాట్ యూ హావ్ టు డూ? యూ విల్ బి హ్యావింగ్ కాంపోనెంట్స్, ఎక్స్ కాంపోనెంట్, వై కాంపోనెంట్. సో ఎక్స్టెండ్ దిస్ లైన్, ఈ లైన్ ఎక్స్టెండ్ చేయండి. చేస్తే మీకు చూడండి మ్యాథమెటిక్స్ జామెట్రీలో ఈ యాంగిల్ థీటా అయినప్పుడు దిస్ ఈజ్ ఆల్సో థీటా అగైన్, వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్. చూడండి ఎక్స్ ఫామ్ అయింది, ఎక్స్, ఈ యాంగిల్ థీటా, ఇది కూడా థీటా. అప్పుడు మీకు ఏమవుతుంది? ఈ బాడీ యూతో మీకు ఇన్సిడెంట్ అయింది, యూ వెలాసిటీతో. సో యూ వెలాసిటీ ఇన్సిడెంట్ అయినప్పుడు కాంపోనెంట్స్ వస్తాయి చూడండి, యూ కాస్ థీటా, యూ సైన్ థీటా. సో ఈ సైడ్ మీకు, ఈ సైడ్ అంటే ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ సైడ్, యూ కాస్
థీటా పాజిటివ్ సైడ్ కాబట్టి ఐ క్యాప్ అని రాస్తున్నాం బికాజ్ ఎక్స్ యాక్సిస్. చూడండి డైరెక్షన్ ఇదిగోండి ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ అంటే ఐ క్యాప్, వై యాక్సిస్ అంటే జే క్యాప్. అలాగే నెగిటివ్ సైడ్ అనుకోండి మైనస్ జే క్యాప్. అలాగే నెగిటివ్ ఎక్స్ అనుకోండి మైనస్ ఐ క్యాప్. వెక్టార్ నోటేషన్ చాలా జాగ్రత్త ఫాలో అవ్వాలి ఇక్కడ, అర్థమవుతుందా? సో చూడండి జాగ్రత్తగా, ఇది ఎక్స్టెండ్ చేసిన లైన్ చేశాను కాబట్టి దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ యాంగిల్. ఇది యూ కాస్ థీటా, ఇది యూ సైన్ థీటా కిందకి. యూ బికాజ్ ఇనిషియల్ వెలాసిటీస్ ఇది. పైగా ఇది ఎలా ఉంది, కిందకు ఉంది అంటే నెగిటివ్ జెడ్ ఐ మీన్ వై డైరెక్షన్, ఇది వై కదా. సో దీన్ని మైనస్ జే క్యాప్ అని రాసాను, అర్థమవుతుందా? యూ సైన్ థీటా ఇంటూ మైనస్ జే క్యాప్, కిందకు వచ్చింది కాబట్టి డైరెక్షన్ అయిపోయింది కదా. సో ఎక్స్ వై డైరెక్షన్ అయిపోయింది. నౌ ఇది ఇనిషియల్, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇలా వెనక్కి వచ్చింది. ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ హిట్టింగ్ ద వాల్ విత్ వాట్ యాంగిల్, సేమ్ యాంగిల్. చూడండి సేమ్ యాంగిల్ థీటా. సో ఇలా వచ్చింది కాబట్టి మళ్ళీ దీనికి సేమ్ వెలాసిటీ కాబట్టి దీని కాంపోనెంట్స్ యూ కాస్ థీటా, చూడండి యూ కాస్ థీటా ఇంటూ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ అంటే ఇది మైనస్ ఐ క్యాప్, అవుతుందా? యూ కాస్ థీటా నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్, సో మైనస్ ఐ క్యాప్. అలాగే యూ సైన్ థీటా మళ్ళీ కిందకి, దీని మరో కాంపోనెంట్ ఉంటుంది మళ్ళీ కిందకి, ఏంటది యూ సైన్ థీటా కింద కదా మైనస్ జే క్యాప్. అది ఫాలోయింగ్ ఏ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది, అర్థమవుతుందా? ఇనిషియల్ మొమెంటం అయిపోయింది ఎక్స్ కాంపోనెంట్ వై కాంపోనెంట్, ఫైనల్ ఆఫ్టర్ హీటింగ్ ఏంటంటే ఇలా వచ్చింది కాబట్టి యాంగిల్ థీటా యూ కాస్ థీటా మైనస్ ఐ క్యాప్, యూ సైన్ థీటా మైనస్ జే క్యాప్. అలాగే ఇది యూ కాస్ థీటా ప్లస్ ఐ క్యాప్, అలాగే కాంపోనెంట్ యూ సైన్ థీటా మైనస్ జే క్యాప్. సో ఇప్పుడు మనం ఇంపల్స్ అప్లై చేద్దాం ఆబ్జెక్ట్కి. ఇంపల్స్ ఫార్ములా ఏంటి, ఇక్కడ స్టార్ట్ చేద్దామా? ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఇంపల్స్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ మొమెంటం mv minus mu, that is p final minus p initial I. But ఇది oblique కాబట్టి both x direction and y direction both you have to consider. x direction y direction తీసుకోవాలి ఎక్కడెక్కడ, ఫైనల్లోని ఇనిషియల్లోని. సో ముందు ఇనిషియల్ వాల్యూస్ కడదాం. ఇనిషియల్ మొమెంటం అంటే pi, ఇనిషియల్ మొమెంటం x డైరెక్షన్, ఎక్స్ డైరెక్షన్. ఇనిషియల్ మొమెంటం అంటే ఇదిగోండి చూడండి ఎంత ఎక్స్ డైరెక్షన్లో, ఇదిగోండి ఇక్కడ ఉంది. దట్ ఈస్ యూ కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్, ఆఫ్ కోర్స్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. అలాగే వై డైరెక్షన్ ప్లస్ వై డైరెక్షన్ యూ సైన్ థీటా ఇంటూ మైనస్ జే క్యాప్ వై డైరెక్షన్ కిందకి. సో ఎక్స్ కాంపోనెంట్ వై కాంపోనెంట్ ఇనిషియల్ మొమెంటం అయిపోయింది, మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకేనా, మాస్ ఇంటూ వెలాసిటీ ఎమ్గా మల్టిప్లై చేసేద్దాం. ఇదిగోండి మాస్ ఇక్కడ పెడుతున్నాను, ఇదిగోండి మాస్తో మల్టిప్లై చేసాను. ఇనిషియల్ మొమెంటం ఎమ్ ఇంటూ వెలాసిటీ హారిజాంటల్, అలాగే వెర్టికల్ కాంపోనెంట్. ఇప్పుడు ఫైనల్ పి ఫైనల్ మొమెంటం, దట్ ఈస్ ఆఫ్టర్ హిట్టింగ్ ఎక్స్ కాంపోనెంట్ మాస్ ఇంటూ వెలాసిటీ. టోటల్గా రాసేస్తాను ఎంత, ఎక్స్ కాంపోనెంట్ యూ కాస్ థీటా ఇంటూ మైనస్ ఐ క్యాప్ ప్లస్ వై కాంపోనెంట్ యూ సైన్ థీటా అగైన్ ఇంటూ మైనస్ జే క్యాప్. ఓకేనా, సో ఇది మొత్తం కలిపి ఏంటి, ఎక్స్ కాంపోనెంట్ వై కాంపోనెంట్ మాస్. అదవుతుందా, మొత్తం మాస్తో మల్టిప్లై చేయాలి కదా, మొమెంటం కదా, మాస్ ఇంటూ వెలాసిటీ. ఇదిగోండి మాస్ ఇంటూ వెలాసిటీ, అందుకే టోటల్గా బయటికి కామన్ పెట్టాను, మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకేనా, ఇప్పుడు మనం ఫార్ములా అప్లై చేద్దాం. పి ఫైనల్ మైనస్ పి ఇనీషియల్ ఈజ్ ఈక్వల్ టు ఇంపల్స్ కదా. సో పి ఫైనల్ ఎంత మల్టిప్లై చేద్దామా, ఎంయు లోపల తీసుకెళ్తాం, ఎంయు కాస్ థీటా మైనస్ బయట ఉంది ఐ క్యాప్. ఓకేనా, ప్లస్ ఇంటూ మైనస్ ఎం లోపల ఉంది ఎంయు సైన్ థీటా జే క్యాప్ మైనస్ బ్రాకెట్ ఓపెన్ పి ఫైనల్, ఇదంతా పి ఫైనల్ మైనస్ పి ఇనిషియల్, ఇది ఎక్కడ ఉంది చూడండి, ఎం యు కాస్ థీటా ఐ క్యాప్ ప్లస్ ఇంటూ మైనస్ ప్లీజ్ మైనస్
మళ్ళీ MU sin theta J cap బ్రాకెట్. ఓకేనా? ನಾವು చాలా జాగ్రత్తగా ఇవన్నీ మళ్ళీ ఫ్రేమ్ చేద్దాం. మైనస్ MU చాలా జాగ్రత్త చేయకపోతే తప్పు వచ్చేస్తుంది, ఇంకేం లేదు. మైనస్ MU sin theta J cap మైనస్ లోపల తీసుకెళ్ళిపోతాం. మైనస్ MU cos theta ఇంటూ I cap. ఈ మైనస్ లోపల మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ ఇదిగోండి MU sin theta J cap. జాగ్రత్త చూడండి. మైనస్ MU sin theta J cap క్యాన్సల్, ప్లస్ MU sin theta J cap క్యాన్సల్. ఏం మిగిలాయి? మిగిలిన రాద్దాం. మైనస్ MU cos theta I cap, అలాగే ఇంకోటి మిగిలింది, ఇది రెండే మిగిలే. మైనస్ MU cos theta I cap 2 times వచ్చింది కదా, మైనస్ 2MU cos theta I cap, and this is the resultant impulse due to oblique. దీని అర్థం ఏంటి చూడండి. మైనస్ 2MU cos theta I cap అంటే మైనస్ అంటే నెగిటివ్. వాట్ ఈస్ I cap? యూనిట్ వెక్టర్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. అంటే మనకు మైనస్ వచ్చిందంటే ఆపోజిట్ టు ఎక్స్ డైరెక్షన్లో మనకి ఆ బాడీ ట్రావెల్ అవుతుంది అని అర్థం, విత్ ఆబ్లిక్ ఇన్సెన్స్. దేర్ ఫోర్ ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ మైనస్ 2MU cos theta I cap నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ అనేది చాలా, అంటే ఇనీషియల్గా పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ వచ్చింది, రిఫ్లెక్ట్ అయిన తర్వాత నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ వచ్చింది అర్థం. ఈ థీటా వాడు ఇచ్చేస్తారు, యాంగిల్ 30 degrees అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. అది పెట్టేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సపోజ్ 30 అనుకోండి, cos 30 అంత √3/2. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఇందాక చెప్పాను. ఒకవేళ వాడు పొరపాటు మీరు కన్ఫ్యూజ్ చేయండి, విత్ నార్మల్ ఇచ్చాడు అనుకోండి, విత్ నార్మల్ విత్ వాల్, అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది చూడండి. మైనస్ 2MU cos 90 మైనస్ థీటా ఇంటూ I cap. అదవుతుంది ఇక్కడ విత్ వాల్ అయినట్టు. ఇది టోటల్ 90, థీటా అయినప్పుడు ఎంత 90 మైనస్ థీటా. అప్పుడు మీకు ఏమవుతుంది ఫార్ములా? 2MU cos 90 మైనస్ థీటా ఫస్ట్ క్వాడ్రంట్ సైన్ థీటా, పాజిటివ్ సైన్ థీటా ఇంటూ I cap. చూడండి ఫార్ములా మారింది. ఇది ఎప్పుడు? విత్ వాల్, యాంగిల్ విత్ వాల్. ఒకవేళ వాడు యాంగిల్ విత్ వాల్ ఇస్తే అప్పుడు ఈ ఫార్ములా వాడాలి. ఏది? మైనస్ 2MU sin theta I cap. బికాజ్ మైనస్ ఇండికేషన్ ఏంటి? నెగిటివ్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో రిజల్టెంట్ వస్తుంది బాల్. ఒకవేళ విత్ నార్మల్ అని అనుకో, డైరెక్ట్లీ ఏ బాధ లేదు. మైనస్ 2MU cos theta ఇంటూ I cap అంటే నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్. I cap ఎందుకు రాస్తుంది అంటే వెక్టార్ నోటేషన్, ఎందుకంటే మొమెంటం కదా. మొమెంటం ఇస్ అ వెక్టార్ క్వాంటిటీ, బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. దేర్ ఫోర్ దట్ విల్ బి ద వాల్యూ అండి. ఓకేనా? సో ఈ విధంగా మీరు చాలా జాగ్రత్తగా చేసుకున్నట్టయితే ప్రాబ్లమ్స్ కరెక్ట్గా వస్తాయి. విత్ నార్మల్ ఇస్తే నథింగ్ టు వరీ, మైనస్ 2MU cos theta వాల్యూ వేసుకుంటారు యాంగిల్. ఈ మైనస్ ఎందుకు వచ్చిందంటే ఆన్సర్ ఈజ్ ఇన్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్. ఒకవేళ బై సపోజ్ ఇఫ్ ఈస్ గివింగ్ విత్ ద వాల్, దెన్ cos 90 మైనస్ థీటా వేసుకోండి, దెన్ మైనస్ 2MU సైన్ థీటా వస్తుంది. అండ్ I cap అంటే ఇండికేషన్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ అనమాట. సో ఈ విధంగా మీరు సాల్వ్ చేసుకొని ప్రాబ్లమ్స్ యూ కెన్ గెట్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో అండి, ఇన్ అవర్ లాస్ ఆఫ్ మోషన్ న్యూటన్స్. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ వీడియో, సెకండ్ పార్ట్ అండ్ ఎండింగ్ పార్ట్లో విల్ బి డీలింగ్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అండ్ ఈక్విలిబ్రియం కండిషన్స్. ఓకే, అండ్ విల్ డూ సమ్ ఈక్వేషన్స్. ఓకేనా? సో తర్వాత దట్ విల్ బి ఎండ్ ఆఫ్ దట్. ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా డీల్ చేస్తే ఈ న్యూటన్స్ లాస్ కూడా కంప్లీట్ అవుతుంది. సెకండ్ వీడియో విల్ బి కంప్లీటింగ్. ఓకేనా? అగైన్ we'll be meeting in the second video of laws of motion, right?